గణేష్ ఉత్సవాలు అంటేనే హైదరాబాదులో ఎత్తులో చూసుకుంటే ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని ఎక్కువగా కీర్తిస్తారు. ఆ తర్వాత లడ్డు వేలంపాట విషయంలో బాలాపూర్ లడ్డు వేలంపాట చరిత్ర ఇప్పటిది కాదు, 31వ సంవత్సరం నడుస్తుంది. 30 ఏళ్ళ నుంచి చరిత్ర ఉంది. 1994 నుంచి 450 రూపాయలకు ఆ లడ్డు వేలంపాట నుంచి ఇప్పటికీ 30,01,000 రూపాయల వరకు వెళ్ళింది గత ఏడాది. ఈసారి ఏందన్నది తెలుసుకుందాం. మన దగ్గర నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు, బాలాపూర్ ఉత్సవ కమిటీ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్. వారిని తెలుసుకుందాం. అంటే ప్రతి ఏటా అంటే బాలాపూర్ ఆ లడ్డుకు ఇంత ప్రత్యేకత ఏంటి? అంటే బాలాపూర్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది బాలాపూర్ వినాయకుడు చేతి లడ్డు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 1994లో ఈ లడ్డు యాక్షన్ నిర్వహించడం జరిగింది. ఫస్ట్ టైం 450 రూపాయలకి కొలన్ మోహన్ రెడ్డి లడ్డు దక్కించుకోవడం జరిగింది. సామాన్యమైన వేసాదారు కుటుంబం నుంచి ఈ లడ్డు తీసుకోవడం జరిగింది. గత సంవత్సరం చూస్తే కొలన్ శంకరెడ్డి లడ్డు 30,01,000కి ఈ లడ్డు తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకు లడ్డు పెరుగుతూ వస్తుందే కానీ ఇప్పటివరకు తగ్గలేదు. ఇలా కొన్నవారు వ్యవసాయదారులు ఉన్నారు, బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, వ్యవసాయదారులు, అదేవిధంగా రాజకీయంగా ఉన్నవారు, వివిధ రంగాల్లో ఉన్నవారు చాలామంది ఈ లడ్డు తీసుకోవడం జరిగింది. ప్రతి రంగంలో ఏ రంగంలో తీసుకున్నవారు అయినా ఈ లడ్డు ప్రతి ఒక్కరికి వారికి కలిసి వస్తుంది. వారు చేసిన బిజినెస్లో డెవలప్మెంట్సే కానీ, వ్యవసాయదారులే కానీ, రాజకీయంగా ఎదగడం కానీ, ఈ యొక్క ఉద్దేశంతో మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఈ లడ్డు చాలామంది తీసుకోవడానికి ముందు రావడం జరుగుతుందండి. అంటే దీంతో ఇదే లడ్డులో మిగతా గ్రామాలు, ఇప్పుడు బాలాపూర్ కాకుండా మిగతా ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు, మీ ఊరితో సంబంధం లేని వాళ్ళు కూడా వేలంపాటలో పాల్గొనొచ్చా? ఎన్ఆర్ఐలు కూడా పాల్గొనొచ్చా? ఎట్లుంటుంది ప్రొసీజర్? లడ్డు యాక్షన్లో పాల్గొనాలంటే బాలాపూర్లే కాకుండా విదేశాల నుంచి కానీ ఎవరైనా సరే కానీ ఎవరైనా లడ్డు యాక్షన్లో పాల్గొనవచ్చు. ఈ లడ్డు కొనాలంటే ఫస్ట్ టైం ఈ యొక్క 5,000 పెట్టి పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నుంచి స్టార్ట్ అండి. 5,000 పెట్టి పేరు నమోదు చేసుకోవాలి. లడ్డు యాక్షన్ కన్నా ఒక రోజు ముందు, గత సంవత్సరం ఎంత అవుతుందో లడ్డు 30,01,000 వెళ్ళింది కాబట్టి లడ్డు యాక్షన్ కన్నా ఒక రోజు ముందు మనకు 30,01,000 ఎవరు చెల్లిస్తారో వాళ్ళు లడ్డు యాక్షన్లో పాల్గొనడం జరుగుతుందండి. బాలాపూర్ లడ్డుని ఏ విధంగా తయారు చేస్తారు? ఈసారి 2 కేజీల వెండి కూడా అందులో ఉంచినట్టు, అంటే కింద ఉంచినట్టు, అంటే దానికి ప్రత్యేకత ఏంటి? అంటే ఏ విధంగా తయారు చేస్తారు, ఎక్కడ తయారు చేస్తారు, ప్రత్యేకత? అంటే ప్రతి సంవత్సరం మాకు ఇక్కడ అన్ని ఫుడ్స్ అధినేతైనటువంటి ఉమామేశ్వర్ గారు ఈ లడ్డు ఇవ్వడం జరుగుతుంది. 21 కేజీస్ లడ్డే కాకుండా ఇక్కడ వచ్చిన విఐపీస్కే కానీ భక్తులకే కానీ ప్రతి ఒక్కరికి అతను లడ్డు మాకు స్పాన్సర్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క లడ్డు ఒక 2 కేజీస్ వెండి పళ్ళెంతో అతను మాకు ఇవ్వడం జరుగుతుందండి. లడ్డు ఖర్చు ఎంత అవుతుంది? ఇప్పుడు వెండి కావచ్చు, తయారీ కావచ్చు, అంటే మాకు స్పాన్సర్ చేస్తున్నాం కాబట్టి మేము ఎప్పుడు అడగలేదు వాళ్ళని ఎంత ఖర్చు అవుతుందని. కానీ ఆ కిలో 1,00,000 రూపాయల వరకు ఒక వెండి పళ్ళెం ఉంటుంది. ఆయన తర్వాత 21 కేజీ లడ్డు ఇవ్వడం జరుగుతుంది. లడ్డు తీసుకున్నట్టు వాళ్ళు అంటే భక్తులకు పంచుతారా లేదంటే బంధువులకు పంచుతారా? దాని సంబంధం అంటే లడ్డు కొన్నవారు ఒకరోజు ఆ లడ్డు పూజించిన తర్వాత బంధుమిత్రులకే కానీ, వారు వెల్విషర్సే కానీ, రాజకీయంగా ఉన్నవారు అంటే అందరు ప్రతి ఒక్కరికి ఈ లడ్డు పంచుతారు. అదేవిధంగా వ్యవసాయదారులు అయితే ఇంతకుముందుకి కొలన్ మోహన్ రెడ్డి లడ్డు తీసుకున్నాడు కాబట్టి ఆ లడ్డు ఒక పొలంలో చల్లడం కానీ, బోర్ బావిలో ఇవ్వడం కానీ, బోర్లో వేసినందుకు బోర్ ఎండిపోలేదని కొలన్ మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. వ్యవసాయ అంటే పంట పొలాలు వేయడం వల్ల పంటలు అధిక దిగుబడి రావడం అని చెప్పడం కొలన్ మోహన్ రెడ్డి ఇంతకుముందు కూడా చెప్పడం జరిగిందండి. ఇంకోటి ఏంటంటే హైదరాబాదులో లడ్డు వేలంపాట అనగానే అన్ని టీవీలు కూడా లైవ్ ఇక్కడి నుంచే మొదలవుతుంది. కొన్ని చోట్ల లక్షలు, అంటే బాలాపూర్ కంటే ఎక్కువగా కూడా ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ లడ్డుకి ఎందుకు ఎంత, అంటే ఎందుకు ఈ విధంగా ఉంటుంది? అంటే ఇక్కడ కోట్ల రూపాయలు కూడా వాళ్ళకి. అంటే ఫస్ట్ టైం 450 రూపాయలకు స్టార్ట్ చేసిన లడ్డు ఇప్పటివరకు 30,01,000 వెళ్ళింది. ఇప్పటివరకు పెరిగిందే కానీ తగ్గిన చరిత్ర లేదు. ఎందుకంటే ఇప్పటివరకు రియల్ ఎస్టేట్ భూమి వచ్చిపోయింది, సాఫ్ట్వేరే కాదని వివిధ రంగాల్లో ఉన్నంటే బిజినెస్ డెవలప్మెంట్ అప్డేట్స్ జరిగింది. కానీ ఈ లడ్డు మాత్రం ఇప్పటివరకు తరిగిన చరిత్ర లేదు. వేరే ఊర్లో కానీ వేరే దగ్గర కానీ 30 లక్షలు వెళ్ళింది, మళ్ళీ 2 లక్షలకు కూడా వెళ్ళింది. అంటే ఫస్ట్ స్టార్ట్ చేసిందే మనం. అంటే ఈ ఒక స్టాండర్డ్గా మనం ఒకటి పెరుగుతూ వచ్చిందే కాబట్టి తగ్గలేదండి. ఆ ఒక్క ప్రత్యేకత అనేది బాలాపూర్ గణేషన్కి ఆ చేతిలో లడ్డుకు మహిమ ఉన్నది. బాలాపూర్ లడ్డుని వేలంపాటలు దక్కించుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారా, రైతులు ఉన్నారా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు ఎక్కువ మంది ఏ వర్గానికి సంబంధించి? ఫస్ట్ మాకు ఇక్కడ విలేజ్ వాళ్ళు చాలామంది కొన్నాడు, అందరూ వ్యవసాయదారులే. ఆయన తర్వాత రాజకీయంగా ఉన్నాడు, తిగ్గల కృష్ణారెడ్డి కొనడం జరిగింది. ఆయన కొన్న తర్వాత ఎమ్మెల్యే అవ్వడం కూడా జరిగింది. ఆయన తర్వాత బిజినెస్ చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జరగడం, రియల్ ఎస్టేట్ వాళ్ళు మంచిగా ఉండడం జరిగింది. అందుకే ఈ యొక్క అన్ని రంగాల్లో ఉన్నవారు ఈ లడ్డు కొనడానికి చాలామంది ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది బాలాపూర్ లడ్డుకు చాలా చరిత్ర ఉంది. 30 ఏళ్లకు పైగా
ఈ లడ్డును తీసుకున్నట్టే వేలంపాటలో దక్కించుకున్నట్టుగా వాళ్ళు కొంతమంది భక్తులు పంచుతారు, కొంతమంది అప్పట్లో పొలాలు ఉండేది పొలాల్లో పంచుతారు. బోరు బావులు వేస్తే బోరు బావులు కూడా ఎండిపోకుండా ఈ విధంగా అందులో నుంచి జలాలు వచ్చినట్టుగా సందర్భాలు ఉన్నాయి. అంటే ఈ విధంగా ప్రత్యేకత ఉంది కాబట్టి అందుకే లక్షల్లో ఈ విధంగా పలుకుతుందని చెప్పుకోవచ్చు. మరొక అంశం ఏంటంటే ఈసారి ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? అంటే ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం 10,000 నుంచి పెరిగింది, 4 లక్షలు పెరిగింది, 3 లక్షలు పెరిగింది. ఈసారి కూడా ఒక 2-3 లక్షల వరకు పెరుగుతుందని మేము అంటాం. 33 లక్షలు దాటొచ్చు, తగ్గొచ్చు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.